నిన్నటి దినం కోట్లోర్తి గ్రామంలో పెద్దమ్మ గుడి విషయమై కాంపౌండ్ వాల్ నిర్మించాలని సీఎం సురేష్ నాయుడు గారు మరియు వారి సోదరులు సీఎం రమేష్ నాయుడు గారు ఎంపీ గ్రాంట్ కింద 2023లో గ్రాంట్ విడుదల చేయించుకున్నారు. గ్రాంట్ విడుదల చేయించుకొని 2023లో పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? అంటే అప్పుడు దేశంలో డబ్బు లేదా, మీకు చేయడానికి ధైర్యం లేదా? ఈరోజు ధైర్యం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఈరోజు ఏదైతే గుడికి సంబంధించినటువంటి స్థలం ఆక్రమణకు గురి చేసుకున్నారో, ఆల్రెడీ గురి చేసుకున్నారు, అది ఆ రోజు బయట పెడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అని చెప్పి ఆ రోజు పనులు స్టార్ట్ చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆయన అనకాపల్లి ఎంపీగా ఉన్నాడు. సో ఎవరు మాట్లాడరు, నాకు ఎదురు ఉండదని చెప్పి ఆ స్థలానికి ఆక్రమణ గురి చేసుకొని 3.9 ఎకరాల్లో ఉన్న భూమిని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టకుండా కేవలం 1 ఎకరంలో మాత్రమే కాంపౌండ్ వాల్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు 1 ఎకరంలో కాంపౌండ్ వాల్ కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు? మీరు నిర్ణయించుకునే దానికి కారణం ఏంటి తెలుసా? ఆ 1 ఎకరంలో కడితే నేను బీగం వేసుకుంటా, గేట్లు పెట్టుకొని, బీగాలు మా ఇంట్లో ఉంటాయి, నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు ఊర్లో ఎవరు లేరు, నా ఇష్టానుసారం అయిపోద్ది, రాబోయే కాలంలో నేను దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కోట్లూరుతో 2014-19లో వచ్చినటువంటి కుట్టు మిషన్ల కేంద్రం ఉంది, ఒక కాంపౌండ్ బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ కీస్ ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఆ కుట్టు మిషన్ల భవనం వర్కింగ్లో ఉందా? లేదు. ఎందుకంటే నీ ఆధీనంలో ఉంది, ఎవరు వచ్చి అడగాలి నిన్ను? ఇప్పుడు వచ్చి అడిగినాం, అయ్యా నువ్వు 3.9లో కాంపౌండ్ వాళ్ళు కట్టయ్యా, మాకు కడితే మేలు అవుతుంది, అందరూ వచ్చిన ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట బేషరతుగా వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు. అది నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు, ఆపేసినారు, చిన్న గలాట జరిగిందంటున్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ కూటమి పార్టీ అంటున్నారు. నేను ఈరోజు కూటమి పార్టీని అడుగుతున్నాను, నేను కూటమిలో కార్యకర్తనే కదా, కానీ మేము రాజకీయంగా రాలే, ఇక్కడికి గ్రామస్తునిగా వచ్చి అడుగుతున్నా. కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వాళ్ళకి పెద్దపీట అన్నారు, మా ఊర్లో ఏ పీట వేసినారు తెలుసా? మీరు ఏవైతే 294 ఇల్లులు 1999-2004 మధ్యలో ఇల్లులు కట్టించిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అప్పుడు టీడీపీ, ఆ ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదయ్యా. ఏదైతే బీసీలకు ఇల్లులు కట్టించారో, ఇల్లు లేని వారికి 294 మంది ఎమ్మెల్యేలకు గాను 294 ఇల్లులు కట్టించారు అప్పుడు శాంక్షన్ చేసి. ఆ ఇల్లు కట్టిన వాళ్ళకు ఇప్పటి వరకు ఇంటి పత్రం ఇవ్వలేదయ్యా. ఇంటి పత్రం ఇస్తే హౌసింగ్ లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవితాలను ముందుకు పోతాయి కదా, కానీ ఇవ్వలేదు. ఎందుకు? ఇస్తే నా మాట వినరు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఆయన కాదని వేరే లీడర్ దగ్గరికి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా కోట్లూర్తి నుంచి వాని ఇంటికి బీగం వేయండిరా. ఫస్ట్ ఆయనకు వచ్చే మాట వాని ఇంటికి బీగం వేయండిరా. రెండో పదము స్టేషన్లో కేసు. ఈయన వాడుకున్నట్టు ఉపయోగించుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు ఉపయోగించుకోరు. నిద్ర లేచే కేసు, నిద్రపోతే కేసు. చిన్న చిన్న సమస్య జరిగినా కూడా కేసు పెట్టుకో. నువ్వు ఒక పెద్ద మనిషి అయ్యండి, పొద్దున్న లేచి ప్రజల్ని కేసులు అంటే భయపడకుండా ఏం చేస్తారా సామాన్య ప్రజలు? అంటే వాళ్ళ పొద్దున్న లేచి వాళ్ళ జీవనోపాధిని ఆపుకొని స్టేషన్లో కూర్చుంటారా? నీ పరిస్థితి. ఇంకా 1986లో గత చరిత్ర, ఈయన చరిత్ర చెప్తా. ఇప్పుడు ఈయన ఎంతసేపు పోర్టులో డెవలప్మెంట్ చేసిన అంటాడు కదా. దయచేసి ప్రజలందరూ వినండి, వీళ్ళ చరిత్ర విని తెలుసుకోండి. రాజకీయ నాయకులకు కూడా దయచేసి. సీఎం రమేష్ నాయుడు గారు ఇప్పుడు ఎంపీ, అప్పుడు ఒక సాధారణ మనిషి. ఆ కాలంలో 86-88లో ప్రొద్దుటూరులో ఒక స్కూటర్ స్కీమ్ పెట్టినాడు. ప్రజల్ని ముంచి చిత్తూరు పోయినాడు. చిత్తూరు పోయి ఏం చేశాడు? ఆడేదో వ్యాపారం పెట్టుకోలే, లిక్కర్ దందా, దొంగసారా. చిత్తూరు తిరుపతిలో
దొంగసారి అమ్మినామన్నా మనమంటే నేను పోట్లాడితే కదా మీ వాళ్ళే అంటారు. నేను అడిగినా మీరు అనుకో మీ వాళ్ళే కదా, మీ ఊరోళ్ళే కదా అంటారు కదా. మనం దొంగసారి అమ్మినామన్నా, మనమే అమ్మింది. నన్ను కూడా వేసుకో భాగం, అప్పుడు నేను పుట్టలేదు ఇంకా. తర్వాత మీ కులంలో వెంకటరమణ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మా రెడ్లతో సన్నిహితంగా ఉన్నాడు. ఊరన్నాక అందరం కలిసి మాట్లాడుకున్నాడు, అన్నీ ఉంటాయి. మాతో సన్నిహితంగా ఉన్నాడని నిర్దాక్షిణ్యంగా ఈ సురేష్ నాయుడు చంపినాడు. ఆ రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా మనిషిని చంపినాడు. తర్వాత అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మునిస్వామి నాయుడు అయిన ఒక ఆయన కాంట్రాక్టరు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, కాంట్రాక్టర్. ఆయన ఏదో కాంట్రాక్టర్ ఇట్లా ముందుకు పోతా ఏదో డబ్బులు సంపాదించుకున్నాడు, 10 రూపాయలు 10 మందికి సాయం చేస్తున్నాడు. వాళ్ళను మించిపోతాడని చెప్పి ఆయన రైల్లోంచి కింద పడినాడు. మరి కింద నువ్వు దోసినావా మేము దోసినావా నాకు తెలియడంలే. ఏ విధంగా కింద పడినాడు? అసలు ఒక కాంట్రాక్టర్ని రైల్లోంచి తోయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన పొలిటీషియన్ కాదు, ఫ్యాక్షనిజం కాదు. ఆయన నీకు ఇంటికంటే ఇల్లు ఎక్కువ కడుతున్నాడని నువ్వు కరెంట్ ఇయ్యనియో, నువ్వు ఊర్లో చేసిన అరాచకాలు. తిరుపతిలో నీ సారాది అయిపోయింది కాంట్రాక్టు. నువ్వు కాంట్రాక్టర్ అంటావు, నేను A1 క్లాస్ కాంట్రాక్టర్ అంటావు. నువ్వు దేశంలో చేసే కాంట్రాక్టులు ఏ విధంగా ఉంటాయనేది అందరికీ తెలుసు. నీ దగ్గర ఎవడన్నా సబ్బు తీసుకున్నాడు అనుకో, ఇంకా వాడు సూసైడ్ చేసుకోవాల్సిందే. సూసైడ్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా సూసైడే. ఎంతోమంది నీ ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటారయ్యా మా డబ్బులు ఇప్పించాయని. అవి బిల్లులు వచ్చింటాయి, కానీ నువ్వు ఇయ్యవు. నువ్వు ఎవరికి ఇవ్వదు, మన పార్టీ వాళ్ళకే ఉన్నాను. మన పార్టీ వాళ్లకు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, చివరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకు కూడా నువ్వు మోసం చేసినావు పోయా. ఆయన సాయం చేయమంటాడు, ఈయన సాయం చేయడు. ఆయన కార్యకర్తలకి నువ్వు చేయిపో రమేష్ అంటే మనం చెయ్యం. ఎందుకు చేస్తాం? మనం చేసేవాడు గొప్పోడవుతాడని చెయ్యం. తర్వాత భూములు 2014-19 గవర్నమెంట్ వచ్చింది. పచ్చని పొలాలయ్యా, వరి పంటలు, ఆకుకూర తోటలు, పశువులకు గడ్డి. ఈ 3 పోట్లోతులో ముఖ్యంగా జరిగేది. పశువులు ఎక్కువ ఉన్నాయి, వరి మీద ఆధారపడతారు. కూరగాయ తోటలు, కొంతమంది కూరగాయ తోటలు వేసుకొని ప్రొద్దుటూరుకు పోయి మార్కెట్లో అమ్ముకుంటారు. ఓట్స్ లేక తోటలు, పచ్చని తోటలు చూడలేక లిక్కర్ ఫ్యాక్టరీ పెడుతున్నా అని చెప్పినాడు. మోడల్ స్కూల్ కడుతున్నా అని చెప్పినాడు. లిక్కర్ ఫ్యాక్టరీ, మోడల్ స్కూలు. పశువులు ఉంటే రోడ్ల మీద పేడకాళ్ళు పడతాయంట. రోడ్ల మీద పేడకాళ్ళు పడతాయి, అశుభ్రంగా ఉంటాయంట రోడ్లు. రెడ్డిగారి వీధి రోడ్లు అశుభ్రంగా ఉంటాయి, మిగతా చోట్ల బాగుంటాయి నేడు. మీ ఇంట్లో ఉన్నాయి పశువులు, నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. మేము నీళ్లకు నీ ఇంటికాడ నుంచి పోతున్నాం. అప్పుడు ఊర్లో కుళాయిలు లేనప్పుడు నీ ఇంటికాడి నుంచి పోతానే. నీ ఇంట్లో ఉంటనే పశువులునా, నీ ఇంట్లో ఉంటనే పశువులు. అట్లాంటిది నీ కులంలో ఒక పశువు అన్న అంటే ఒక ఎనుమన్న ఉందా, ఒక ఆవన్న ఉందా నీ కులంలో? మా ఇళ్ళల్లో ఎంతమంది చేస్తున్నారో. ఉందా డబ్బు, ఉందా డబ్బు లేదా కాన్సెప్ట్. ఖాళీగా ఉండకూడదు, ఆడవాళ్ళు ఖాళీగా ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఇప్పటికి కూడా కాళ్ళు బాగాలేకుండా మోకాలు నొప్పులు వచ్చినా కూడా పశువులు పెంచుతారు. నువ్వు ఏం చేసినావు తెలుసా? నికృష్ట బుద్ధి ఏం తెలుసా నీది? పశువులు అందరూ అమ్ముకోవాలి, ఎవరు ఉండకూడదని లిక్కర్ ఫ్యాక్టరీ కోసం 50 ఎకరాలు, మోడల్ స్కూల్ కోసం 30 ఎకరాలు భూమి తీసుకొని, లిక్కర్ ఫ్యాక్టరీ కోసం తీసుకునే భూమి 7 లక్షలు, మోడల్ స్కూల్ కోసం తీసుకునే భూమి 11 లక్షలు. ఇష్టపూర్వకంగా ఇచ్చిన భూములు కాదు ఇవి. బలవంతంగా భయపెట్టి ఒకరి దగ్గర తీసుకొని వాళ్ళు ఇచ్చినారు కదా నువ్వు, వీళ్ళు ఇచ్చినారు కదా నువ్వు, ఈ టైప్ ఆఫ్లో అందరినీ క్రియేటివ్ చేసి భూములు లాక్కున్నాడు. భూములు లాక్కొని బీడు భూములు పెట్టినాడు. ఇప్పటికి ఎన్నేళ్ళైంది? 8 సంవత్సరాల నుంచి బీడు భూములు పెట్టినాడు. తర్వాత ఊరి నీటి నిల్వ కోసము అప్పుడు 2017లో చెక్ డ్యాములు వదిలింది గవర్నమెంట్. ఎక్కడన్నా పెద్ద పెద్ద వంకలు పోయేది నీరు వృధా కాకుండా పైరు కోసము, అంటే పొలాల కోసము. ఈయన చెక్ డ్యాములు ఊర్లో 1, 2, 3, 4 చెక్ డ్యాములు కట్టినాడు. చెక్ డ్యాములు కట్టినాడా? ఈ చెక్ డ్యాములు ఎందుకు కట్టినాడో తెలుసు అసలు విషయము? చుట్టూ ఆయన భూములు ఉన్నాయి. ఈయన ఇప్పుడు నేను ఏదైతే భూములు కొన్నాడని చెప్పినానో
ఆ భూములు చుట్టూ చెక్ డ్యాములు కట్టుకొని సైడ్ వాళ్ళు ఇప్పుడు డ్యాము కట్టినా నదులకు మనం పైన పోవడానికి మనుషులు పోవడానికి ట్రాక్టర్లు పోవడానికి మనం వాల్ ఉంటుంది ప్రొటెక్షన్ వాల్. ఆ ప్రొటెక్షన్ వాల్ ఉంది కదా, ఎవరైనా ప్రొటెక్షన్ వాల్ వదిలి లోపల ఫెన్సింగ్ వేస్తారు. మా ఇన్నట వేడు, మా ఇన్న బయట పక్కకి వేస్తాడు, మీరు తిరుగుతానే ప్రజలు ఎనుములు ప్రజలు తిరుగుతారు కదా, తిరగకూడదు. మా ఇన్నకు ఎవడు బ్రతకూడదు, నేనే బ్రతకాలి ఊరిలో, నేను చెప్పిందే వేదం. మళ్ళీ నేను ఎవరికి సాయం చేయను. సాయం చేస్తే మీరు గొప్పలు అవుతారు. మీరు మేము చెప్పినట్టే బానిస బతుకులు బతకండి, మేము చెప్పిన విధానంలోనే మీరు ఉండండి. కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే ప్రతిదీ కూడా నిజం. తెలుసుకోండి, అధికారులు కూడా తెలుసుకోండి. పోర్టులో అసలు ఏం జరుగుతుంది, ఏ వర్కులు శాంక్షన్ అయ్యే గతంలో ప్రజలు ఆ వర్కుల వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద కాలువ అని ఒక కాలువ ఉంది, మైలవరం నుంచి వస్తుంది సైడ్ కాలువ, పొలాలకు నీళ్ళు. అప్పుడు చేలకు వర్షం పడితే ఆధారమైన పంట భూముల కోసము కాలువలు తవ్వినారు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో. ఆ కాలువలకు మైలవరం డ్యామ్ నుంచి ఒక కెనాల్ ఉంది. ఆ కెనాల్ మరమ్మతుల కోసము నువ్వు బిల్లు శాంక్షన్ చేసుకున్నావు. చేసినావా? నీకు నిజంగా గుండెల మీద చేసుకొని నువ్వు చేసినా అని చెప్పు. నువ్వు చెయ్యవు. నేను అడిగేవాళ్ళు ఎవరు? నాదే గవర్నమెంటు, మినిస్టర్లు మా వాళ్ళే. వాళ్ళకేం తెలీదు, నేను వాళ్ళకి తెలుసు అని చెప్పను. పోర్ట్లోతు నుంచి ఎవరు సమస్యను ఆడికి తీసుకోబోలేరు. పోయినా కూడా ఏం లేదు అంటారు. వాళ్ళు కూడా ఒకరిద్దరు పోతే ఎందుకు స్పందిస్తారు? అందుకే ఈరోజు ఇప్పుడు ఒకరిది కాదు సమస్య, నా ఇంటి సమస్య అయితే కాదు, మా అందరి సమస్య, గుడి సమస్య, మనుషులు ఇబ్బంది పడతారని చెప్పి దాంతోపాటుగా నువ్వు చేసిన ఆకృత్యాలన్నీ మేము చెప్పాలని పొద్దున నిర్ణయించుకొని అన్నీ ఒకటికొకటి రాసుకొని వచ్చినాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.